అండ్ 2014లో ఒక ప్రొడక్షన్ కూడా చేశాను. ఆ తర్వాత అక్కడి నుంచి సినిమాలు చేద్దాను ఒకటి డిస్ట్రిబ్యూషన్ 'అర్జున్ రెడ్డి', తర్వాత 'కాకి' అండ్ 'కబాలి', 'సింగం 3' ఈ సినిమాలన్నీ డిస్ట్రిబ్యూషన్ చేశాను ఉత్తరాంధ్ర ఏరియాలో. 2016లో ధనుష్ గారి మూవీని 'పొడి' తెలుగులో 'ధర్మయోగి' అనే పేరుతో చేశాను సార్. అది అప్పుడులో ఒక మంచి రిజల్ట్ వచ్చింది. సినిమా కూడా చాలా బావుంటుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాను. వేరే తెలుగు సినిమాలు కొన్ని డిస్ట్రిబ్యూట్ చేశాను. అండ్ తర్వాత 'కాకి' సినిమా చేశానండి తెలుగులో. 'కాకి' సినిమా పాజిటివ్‌నే. ఒకటి ఒకటి చేస్తూ ఒక కొంచెం మంచి సినిమా ప్రొడక్షన్‌లో కూడా చేయాలని ఒక ఆహ్, ఎయిమ్‌తో ఉన్నాను. యెస్ సార్. సోలో అండి. సార్. యెస్ సార్. ఇప్పటి వరకు ఎవరు లేరండి. ఇందులో మా ఫ్రెండ్ సపోర్ట్‌తోని తీసుకున్నాను. యాహ్! యెస్ సార్. ఫైనల్ అవుట్‌పుట్ అంటే ఇప్పుడున్న దాంట్లో ఎవరు పూర్తిగా చూపించరు సార్. కొన్ని రే సార్ ఈ పర్టిక్యులర్ మూవీ తీసుకోవడానికి ధనుష్ గారికి ఆల్రెడీ మార్కెట్ ఉంది. పూర్తిగా చూడలేదు అంటున్నారు కాబట్టి ఆ! మార్కెట్ ఉంది. ఎలా అయినా మనకి వర్కౌట్ అవుతదన్న ఉద్దేశంతో తీసుకున్నారా అంటే? కొంతవరకు అంటే మార్కెట్ ఉంది. ప్లస్ ఈ రోజుల్లో కంటెంట్ బేస్ అండి. కంటెంట్ బావుంటే తెలుగు ఆడియన్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అది విజయం చేస్తారు. అదే బేస్‌లో దీంట్లో స్కోప్ నాకు కనిపిస్తుంది. 100% సక్సెస్ కొంచెం దగ్గరలోనే ఉన్నాయనుకుంటున్నాను. అయితే ధనుష్ గారి లాస్ట్ 3 మూవీస్ కూడా సినిమాలు చాలా బాగుంటాయి. 'కుబేరా' కానివ్వండి, 'ఇడ్లీ కొట్టు' కానివ్వండి, 'మేరే తీసుకెళ్ళాలి', 'తెర మేరే తీసుకెళ్ళాలి' హ్మ్. సినిమాలు చాలా బాగుంటాయి. బట్ తెలుగు వరకు కమర్షియల్‌గా అంతగా వర్కౌట్ అవ్వలేదని టాక్. ఆ! మీరు ఆ మార్కెట్ ఏమన్నా చూస్తున్నారా? 'కుబేరా' పర్వాలేదండి. బాగానే అవుతుంది. 'ఇడ్లీ కొట్టు' సినిమా, సినిమా పరంగా ఓకే గానండి. బట్ మనకి ప్రాపర్ వేలో రీచ్ చేయలేకపోయారు పబ్లిక్ ఆ సినిమాని. కుబేరా స్ట్రైట్ తెలుగు మూవీ తెలుగు సార్. మూవీ. అవన్నీ అక్కడి నుంచి డబ్ అయిన మూవీస్ కాబట్టి అవును. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా! డిఫరెంట్‌గా ఉంటుందండి. అంటే 'ఇడ్లీ కొట్టు' సినిమా అన్నది సైమల్టేనియస్‌గా 'రాయన్' అనే సినిమా 2 సినిమాలు. 'రాయన్' సినిమా కొంతవరకు ఆడియన్స్ వరకు రీచ్ చేయగలిగారు. అండ్ కంటెంట్ పరంగా కూడా అది కూడా స్ట్రాంగ్‌గా ఉంది. 'ఇడ్లీ కొట్టు' కూడా కంటెంట్ ఓకే అండి. బట్ ప్రాపర్‌గా పబ్లిక్ వరకు రీచ్ చేయలేకపోయారు. సో, అలాంటి ఫెయిల్యూర్ అవ్వకుండా ఇప్పుడు ఈ కంటెంట్‌ని పబ్లిక్ వరకు రీచ్ చేయడానికి నా ప్రయత్నం చేస్తున్నా. అండ్ మొన్న ఈవెంట్ అది బాగా అయింది. మీ అందరి సహకారంతో బాగా అది పబ్లిక్ కూడా రీచ్ అయింది. అండ్ దేర్ ఇస్ థింగ్స్ ట్రైలర్ గాని, సాంగ్స్ గాని అన్నీ చాలా బాగా వచ్చాయి. బాగున్నాయి. ఆ బేస్‌లో ఐ హోప్ ఇది కూడా ఒక మంచి విజయం వైపు వెళ్తుందని అనుకుంటున్నా. సక్సెస్ చూస్తామని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అంటే యాక్చువల్‌గా కంటెంట్ బాగున్న సినిమాలకి ముందుగానే పెద్దవాళ్ళందరూ చేస్తారు. వాళ్ళ బేస్‌లో వాళ్ళు దాన్ని లాక్ చేసుకోవడానికి చూస్తారు. అదేవిధంగా వాళ్ళకి ఉంటుందంటే నేను కొంచెం పర్సనల్‌గా తీసుకొని కొంచెం ఎక్కువ ట్రై చేశాను. అదేంటో ప్రొడ్యూసర్ గారు ఒక బేస్‌లో నాకు ఓకే. నీకిస్తానులే అని ఒక కాన్ఫిడెన్స్ చెప్పారు. అక్కడితో అలాగా ఇదయింది సార్. అలాగా ఇది నా వరకు వచ్చిందండి. ఆ! జనరల్‌గా బిజినెస్ పరంగా ఒక 80% బిజినెస్ కంప్లీట్ చేశానండి బిఫోర్‌గానే. ఆ! సో, ఓకే. సబ్జెక్ట్‌లో. అది ఎలా ఉండబోతుంది? జనరల్ ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యే కథ సార్. ఫస్ట్ ఇది. రెండోది ఇది ఏంటంటే ఒక నార్మల్ మ్యాను ఒక అనుకోని సిట్యుయేషన్‌లో స్ట్రగుల్‌లో పడతాడు. ఆయన ఆ స్ట్రగుల్ నుంచి ఎలాగా స్టెప్ టు స్టెప్ బయటకొచ్చేటప్పుడు విజువల్ గాని లేదంటే కంటెంట్ పరంగా గాని ప్రతి ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పరంగా ఒక బెస్ట్ అవుట్‌పుట్ ఉంటుందండి. అంతే దాన్ని పూర్తిగా నేను రివ్యూ చేయలేను. బ్యాంక్ ఓవర్ అవన్నీ ఉన్నది సార్. అవన్నీ ఉన్నది అది ఒక బేస్ అండ్ ఒక పాయింట్ ఆఫ్ అది కనెక్ట్ అవుతుంది. బట్ మెయిన్ థీమ్, మెయిన్ కోర్ చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉంది సార్. ఒక ప్రతి ఒక్క ఆడియన్ కనెక్ట్ అయ్యే ఒక ఎమోషనల్ కంటెంట్ కూడా లోపల ఉంది. లేదండి చూడలేదు. చూడలేదండి. చూడడం జరగదు సార్. అది ఓన్లీ రేర్ కేస్‌లోని ఎవరైనా ప్రొడ్యూసర్ కొందరు బిజినెస్ అవుతదో లేదో అని ఆలోచన అప్పుడే చూపిస్తారు తప్ప గాని లేదంటే చూపించరు సార్. మాక్సిమం సినిమాలో చూపించరు. ఆ! 90% అదే రిస్క్‌తో అడుగుపెట్టి కొన్ని ఫెయిల్ అవుతున్నప్పుడు ఇబ్బంది పడతారు. ప్లస్ అయినప్పుడు హ్యాపీ అవుతారు అంతే. సార్ మీరు ఫేస్ చేసిన చేశానండి. చేశాను. బిజినెస్ అంటే ప్రతి ఒక్కటి ఛాలెంజే అండి. మనకు సక్సెస్ వచ్చే వరకు
మన చుట్టూ మన వెనక ఉన్నవాళ్ళు మాట్లాడే విధానాలు వేరే ఉంటాయి. సక్సెస్ వచ్చిన తర్వాత మనమే అని చెప్పని మాట్లాడేవాళ్ళు అందరూ ఉంటారు. ఆ రెండే వేరియేషన్. సక్సెస్ రానంత వరకు ఒకలాగా ఉంటారు. సక్సెస్ వచ్చిన తర్వాత మనవోడు అనుకున్న ఫీలింగ్‌లో ఉంటుంది. ఈ సినిమాని మొత్తం మీరే అంటే జనరల్‌గా ఏరియా వైస్‌గా డిస్ట్రిబ్యూటర్స్‌కి ఇస్తాం కదా సార్! అలాగా ఇక్కడ మన నైజాంలో 'దిల్ రాజు' గారు ఎస్‌వి సినిమాస్ చేస్తున్నారు. అండ్ అలంకార్ ప్రసాద్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమాతో అగైన్ ఆయన టేకప్ చేసి కృష్ణా డిస్ట్రిక్ట్ చేస్తున్నారు. సినిమా మీద గ్రిప్ ఉందని ఆయన. అలాగే సీడెడ్ ఒక 4 ఏరియాస్ వైస్ తీసుకున్నారు. హ్మ్. ఉత్తరాంధ్ర నేనే చేస్తున్నాను. అండ్ ఈస్ట్ గోదావరి శైలజ బాబీ గారు అంటారు. మీకు విజయవాడలో శైలజ కాంప్లెక్స్ ఉందో ఆయన చేస్తున్నారు. అండ్ వెస్ట్ ఏమో ఆకర్ష డిస్ట్రిబ్యూటర్ చేస్తున్నారు. ఏండి? యాజ్ ఆఫ్ నౌ అంటే నాకు ప్రెజెంట్ వచ్చిన లిస్ట్ ప్రకారం 400 ప్లస్ ఉన్నాయండి. అంటే యాక్చువల్‌గా హిందీ కూడా ఉంది. చిన్న కన్‌ఫ్యూజన్ ఉంది. కొన్ని మల్టీప్లెక్స్‌లో హిందీ ఇంకేది. అది ఓకే అయితే 600 క్రాస్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. 600 స్క్రీన్స్. ఆ! ఉంటాయండి. ఉంటాయి. మనకు చాలా ఉన్నాయండి థియేటర్‌లు. చాలా ఉన్నాయి. ఇది 30 వస్తుంది. అది ఒకటో తారీఖున వస్తున్నాయి. డెఫినిట్‌గా అండి. వాటికి ఉంటది. అవి కూడా బాగుంటాయి. బాగుండాలి కూడాను. అదే అంతే. ఆ? ప్రీమియర్స్ ఏం ప్లాన్ చేయలేదండి. స్ట్రెయిట్‌గా రేపు మార్నింగ్ నుంచని. హ్మ్. తెలంగాణలో సీరియస్ పర్సెంటేజ్ మీ దాకా లేదండి. మంది ఉండకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళైనా దేనికోసం అడుగుతున్నారు? థియేటర్ రన్ అవ్వడం కంటెంట్ సినిమాలు టైం అంటే సరిపోవట్లేదనే ఉద్దేశంతో అడుగుతున్నారు. ఇప్పుడు కంటెంట్ సినిమా ఒకటి వస్తుంది అనుకున్నప్పుడు రన్ చేయడంగా చూస్తారు గానీ ఆపరండి. ఐ హోప్ అది అలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళకి ఈ సమ్మర్‌లో ఇంతవరకు ఏది ఒక పెద్ద సినిమా ఇంకా రాలేదు. ఆహ్, ఆహ్, అదేదో కొంత కవర్ అవుతదేమో దీంతోనే ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో ఉంటున్నాం. సో, అందుకు ఎవరు ఆపకపోవచ్చండి. సినిమాలు లేనప్పుడు డెఫినిట్‌గా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎందుకు ఇంక మనం ఆ పర్సెంటేజ్‌కెళ్దామని ఆలోచన. ఇప్పుడు కంటెంట్ మూవీ వస్తుంది కాబట్టి దీనికి సపోర్ట్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అంటే అది యాక్చువల్‌గా పర్సన్ నేమ్ అండి. సినిమాలో ఒక కర్రస్వామి ఆయన పేరండి. సో, దాన్ని కన్వర్ట్ చేయలేక అందుకని కర అని పెట్టారండి. యాక్చువల్‌గా ఆయన పేరు ఒరిజినల్‌గా కర్రస్వామి అండి మూవీలో. సో, దాన్ని అందుకు అందరూ కర అని పిలుస్తుంటారు. సో, అదే కంటిన్యూ చేశారనమాట. డైరెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా చూసాను. 100% కామెడీ వస్తుందండి. అది ఎక్స్ట్రార్డినరీ మేకింగ్ అండి ఆ మూవీ. అది సింపుల్ థీమ్‌లో వెళ్తుంది గానీ చాలా అంటే సీట్ ఎడ్జ్‌లో కూర్చొని చూసినంత టెన్షన్‌తో ఉంటూ ఎండ్ వరకు ఒక మంచి ప్యాటర్న్‌లో తీసుకెళ్లారు. ఇది అరౌండ్ 400 ప్లస్ యాస్ ఆఫ్ నౌ లిస్ట్ వచ్చిందండి. ఐ హోప్ ఇంకొంచెం యాడ్ అవుతాయి అనుకుంటున్నాను. 2 స్టేట్స్ కలిపి. అవునండి. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్‌తో పాటు థ్రిల్లర్ కూడా ఉందండి. మీకు ఎండ్ ఆఫ్ వరకు ఒక టైప్ ఆఫ్ సస్పెన్స్ రన్ అవుతది. అది గెస్ చేయలేము. అది ఉంటుంది. ఆయన ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారండి. 100% ఇది రికార్డ్స్ కొన్ని క్రియేట్ చేస్తది. ఆయన ప్రీవియస్ అన్నిటికంటే చాలా బెస్ట్ పెద్ద మూవీ అవుతుంది. ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఇటు ఒక విలేజ్ అండ్ ఒక ఫ్యామిలీ కనెక్టింగ్‌లో ఉంటుందండి. హ్మ్. హ్మ్. అంటే అది ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ఎన్ని క్యారెక్టర్స్ 2 ఉన్నాయని చెప్పడానికని అది ఇచ్చిందండి. ఓవరాల్‌గా కంటెంట్ అయితే వెరీ స్ట్రాంగ్ కంటెంట్ అండి. అది మనం రివీల్ చేయకూడదు. బట్ సినిమాలో అది ఆహ్, అంటే ఒక్క లోకల్ విలేజ్‌లో జరిగిన కంటెంట్ కాకుండా ఒక ఇంటర్నేషనల్ రిలేటెడ్ కంటెంట్ కనెక్ట్ అయ్యి ఉంటదండి. హ్మ్. ఆ! అవునండి. అంటే అది ఒక పాయింట్ ఆఫ్‌లో సినిమాలో ఒక మెయిన్ థీమ్‌లో ఒక కార్నర్‌లో ఉందండి. అది బేస్ అది. బట్ ప్రెజెంట్ సిట్యుయేషన్ అదే ఫేస్ చేస్తున్నాం.
అంటే ఇప్పుడు నేను మొన్న ట్రావెల్ చేసినప్పుడు కూడా చాలా దగ్గర నా కార్ డీజిల్ కోసం చాలా బంక్స్ చేంజ్ అయ్యాను. ఇక్కడ ఇక్కడ మన హైదరాబాద్ కంటే కొంచెం డౌన్ వెళ్ళిన దగ్గర గానీ, అదర్ స్టేట్స్‌లో గానీ హాఫ్ కిలోమీటర్ క్యూ లైన్‌లు ఉంటున్నాయి. సో, ఆ ప్యాటర్ను దేనివల్ల వచ్చిందంటే ఒక యుద్ధం వల్ల జరిగింది కదండీ! ఇప్పుడు కూడా మనకి అది. సో, అలాంటి బేస్ ఒకటి సినిమాలో ఉంది. అది యాక్చువల్‌గా లాంగ్ బ్యాక్ 90స్‌లో జరిగిన కథలో అది ఒరిజినల్‌గా జరిగిన పాయింట్‌ని వాళ్ళు అది బేస్ చేసుకొని స్టార్టప్ సినిమా. అదొక కార్నర్‌లో ఉంటుంది. అదొక మెయిన్ థీమ్ అది. అదొక మెయిన్ బేస్. అది మనకు బాగా ప్లస్ అవ్వచ్చు అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఒరిజినల్‌గా జరుగుతున్న సిట్యుయేషన్‌నే ఇందులో చూపిస్తున్నారు కాబట్టి మనకందరికి కనెక్ట్ అవుతదని హోప్ ఉన్నామండి. కానీ ధనుష్, జీవి ప్రకాష్ గారి కాంబినేషన్ వచ్చిన కొన్ని మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. అవును. ఈ సినిమా ఈ సినిమా మీరు అంటే ఒక తెలుగులో అయితే ఒక 2 సాంగ్సే మనం చేసాము. మిగతావి డైరెక్ట్‌గా స్క్రీన్ మీదని. ఆ 2 సాంగ్సు చాలా బాగున్నాయి. అండ్ టైటిల్ సాంగ్ మన తెలుగులో ఇచ్చేయలేదు. అదొక హై పిచ్‌లో తీసుకెళ్తుంది ఆ సాంగు. అది. 'కన్నమ్మ' సాంగు ఎక్స్ట్రార్డినరీ. అసల ఆ లిరిక్స్ రామజోగి గారు రాశారు. సూపర్ అసల. అది స్ట్రెయిట్ మన తెలుగు సాంగ్ రాసినంత అందంగా వచ్చింది. చాలా బాగుందండి. అంటే ఆ సాంగ్‌లో ఉన్న ఎమోషన్ డెప్తే మీకు సినిమాలో కనిపిస్తదండి. కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్కళ్ళండి. ఇది సక్సెస్ అయిన తర్వాత డెఫినిట్‌గా చేస్తామండి 100%. ఆ దగ్గరలో ఉన్నాను. హోప్‌లో ఉన్నా. అందరూ ఉన్నారు. పెద్ద అందరూ సపోర్టివ్‌గా ఉన్నారు. అసలా 'దిల్ రాజు' వాళ్ళు అండ్ మైత్రి వాళ్ళు అందరూ నాకు కొంచెం సపోర్టివ్‌గా ఉన్నారండి. ఐ హోప్ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. పెద్దయి మాట్లాడాను సార్. ఉత్తరాంధ్రకి మాట్లాడుకున్నా. అది యాక్చువల్‌గా ఈరోజు డేట్‌లో అది ప్లానింగు. సైమల్టేనియస్‌గా ఇది ఒకటున్నది. బట్ అది పోస్ట్‌పోన్ అవుతుందని దీనికి కనెక్ట్ అయ్యాను. అవునవును. పక్కా సార్. కన్ఫర్మ్‌గా ఉంటుంది సార్. నో డౌట్. హ్మ్. అన్నీ అయిపోయాయి సార్. ఓన్లీ థింగ్ అదే ఒక ఇది ఉంటుంది కదా సార్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను. ఆ! ఐ హోప్ సార్ రావాలి. నేను ట్రై చేస్తున్నా ఉత్తరాంధ్ర కావాలని. ఒక నేచురల్‌గా ఉన్న ఇంట్లో ఫ్యామిలీ ఎలా ఉంటుంది అదే విధంగా ఉంటున్నారు. ఆవిడ చేసినవి ఏవైతే చేశారో మూవీస్ ఇంతకుముందు జరిగిన మూవీస్ అన్నీ మంచి హిట్ రేషియోలో ఉన్నాయి. సో, ఇది కూడా అది అంతకుమించి హిట్ అవుద్దని హోప్‌ఫుల్‌గా ఉంది. ఇది ఏంటంటే ఒక ఇంట్లో మనిషి ఎలాగైతే ఉంటదో అలా కనెక్ట్ అవుతారండి. అంత ఆవిడ నేచురల్ ఇదిగా చేశారు. చాలా బాగా మంచి క్యారెక్టర్ అండి. ఇప్పటి వరకు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్‌గా ఫైనాన్షియల్‌గా ప్రాఫిట్ హ్యాపీగా ఉన్నారు. అది నిర్ణయం అంటే అండి చేయడం చేస్తాం. యాహ్! అయితే అన్ని లెక్కలు లెవెల్ అవుతాయి అనుకుంటున్నా ఈ సినిమాతో. అంటే కొంతవరకు ఉండొచ్చు కానీ కంటెంట్ బాగుంది అనుకున్న పబ్లిక్‌లో వచ్చిందాక డెఫినిట్‌గా అది పెద్ద ఎఫెక్ట్ పడకపోవచ్చండి. అంటే స్టేట్ వైడ్ చేసిన దాంట్లో అప్పుడు 'ధర్మయోగి' చేశానండి. అది బాగానే వచ్చింది. ఆహ్, మిగతావన్నీ డిస్ట్రిబ్యూషన్‌గా నేను 'సలార్' కూడా నేనే డిస్ట్రిబ్యూట్ చేశా ఉత్తరాంధ్ర. హ్యాపీ అండి అంతా. అంటే 'కాంతార చాప్టర్ 1' కూడా చేశాను అది హ్యాపీయే. 'అర్జున్ రెడ్డి' చేశాను అది హ్యాపీయే. థాంక్ థాంక్ యూ అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ.